రాష్ట్రంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. రోజూ కురుస్తున్న వానలతో పొలం పనులు చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. దీంతో పంటల్లో సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన వాణిజ్య పంటైన ప్రత్తిలో రసం పీల్చు పురుగులైన పేనుబంక, తామర పురుగు, పచ్చదోమల ఉధృతి కనిపిస్తోంది. పురుగు కనిపించిన వెంటనే నివారించాలనే ప్రయత్నంలో రైతులు తమకు అందుబాటులో ఉన్న 2-3 రకాల మందులను మిశ్రమంగా కలిపి పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల అసలుకే మోసం వస్తోంది. ముఖ్యంగా ఎసిఫేట్, మోనోక్రోటోఫాస్ మిశ్రమాన్ని వాడితే పంట ఎదుగుదలకు ప్రమాదం ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రత్తి తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగుల నివారణకు ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి, ఎసిఫేట్, మోనోక్రోటోఫాస్ మందుల మిశ్రమం వల్ల కలిగే అనర్థాలేమిటి అనే వివరాలను మనకు అందిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. మన రాష్ట్రంలో పత్తి పంటలు ముఖ్యంగా తొలి దశలో ఈ రసం పీల్చే పురుగు కనబడిన తర్వాత వెంటనే రైతులందరూ కూడా తీసుకునే మందు ఏంటంటే ఈ ముఖ్యంగా ఎసిఫేటు కాంబినేషన్లో ఈ మోనోక్రోటోఫాస్ను కలిపి పిచికారీ చేస్తున్నారు. సో దయచేసి ఈ ఎసిఫేటు మోనో కాంబినేషన్లో పిచికారీ చేయకూడదండి. ఇవి రెండు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్స్. అంటే ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్స్ ఏంటంటే ఇది పురుగుతో పాటు మిత్రపులను కూడా, అంటే రైతుకు మేలు చేసే మిత్రపులను కూడా సమూలంగా నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి దాంతోపాటు ఏంటంటే ఇది ఒక ఫైటోటానిక్ ఎఫెక్ట్ లాగా ఈ పురుగు మందు పనిచేస్తుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే పంట పచ్చదనం అనేది కనబడుతుంది. కానీ తర్వాత దశలో ఏంటంటే ఇది 2-3 సార్లు పిచికారీ చేసినట్టయితే ఈ పంట యొక్క పెరుగుదల బాగానే ఉంటుంది, కానీ మెచ్యూరిటీ అనేది డిలే అవుతుంది. ఎప్పుడైతే పంట మెచ్యూరిటీ బాగా డిలే అయిందనుకోండి, లేట్ అయినా కొద్దీ లేట్ ఫ్లవరింగ్ అవుతుంది, లేట్ బోల్ ఫార్మేషన్ అవుతుంది. ఎప్పుడైతే లేట్ బోల్ ఫార్మేషన్ అయిందో గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది తాకిడి వస్తుంది. అధిక మొత్తంలో తాకిడి వచ్చి పంట నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా వివిధ దశల్లో ఈ ఎసిఫేటు మోనోని ఒక 2-3 సార్లు కొట్టడం వల్ల ఇటువంటి దుష్పరిణామాలు ఉన్నాయి. కాబట్టి సో దీన్ని దయచేసి ఈ ఎసిఫేటు మోనో కాంబినేషన్లో రసాయన మందులు పిచికారి చేయకుండా ఈ వేప కషాయం కానీ వేప నూనెతో పాటు మామూలుగా రసాయన మందుల్లో ఈ ఎస్టామోపిడ్ కానీ, పిప్రోనిల్ కానీ, లేకపోతే ఇమిడాక్లోపిడ్ కానీ, లేకపోతే ఓన్లీ ఎసిఫేట్ కానీ, లేదా ఓన్లీ మోనోక్రోటోఫాస్ కానీ పిచికారి చేసుకోవచ్చండి. రసాయన మందులు పిచికారి చేసినప్పుడు మాత్రం రైతు సోదరులు మార్చి పిచికారి చేసుకున్నట్టయితేనే మనకు ఫలితం అనేది బాగా కనబడుతుంది. మార్చి పిచికారి చేయకుండా ఒకే మందును కంటిన్యూస్గా 2-3 సార్లు వాడినట్టయితే విపరీతంగా నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతు సోదరులందరూ కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పేసి మా వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం.